నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను అఖిల. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రజలకు వాస్తవాలు తెలియాలని శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా విద్యుత్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా నాశనం చేసిందని, ప్రజలపై 32,166 కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపిందని తెలిపారు. విద్యుత్ రంగంలో 49,496 కోట్ల అప్పులు చేసిందని, అసమర్థ చర్యల వల్ల మొత్తం 1,29,500 కోట్ల నష్టం వచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. అంత మెరుగైన జీవన ప్రమాణాలు, అదే మరిగా మనకు అన్ని విధాల లాభం జరిగే పరిస్థితి వస్తుంది. గత చరిత్ర కూడా ఒక స్లైడ్లో నేను చెప్పిన తర్వాత మొత్తం డీటెయిల్స్ కానీ నెక్స్ట్ ఇది మీరు ఇక్కడ చూస్తే 95/2004 నేను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు పవర్ సెక్టర్ రిఫార్మ్స్ 1.0 తీసుకొచ్చాం. That was the beginning. ఈ దేశంలో ఎవరు చేయలేనప్పుడు ఒక్క ఒరిస్సానే పవర్ సెక్టర్ రిఫార్మ్ తీసుకొచ్చి ఫెయిల్ అయి వదిలిపెట్టారు. అప్పుడు నేను పవర్ సెక్టర్ రిఫార్మ్స్కి వెళ్ళాను. ఆ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2014 నుంచి 2019 మళ్ళీ నేను వచ్చే కొందికి నాకు 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత, వారసత్వం. అప్పుడే 2.0. ఈసారి సోలార్, విండ్, ఇన్నోవేటివ్ పవర్ కోసం ముందుకు పోయాం. అవి కూడా ఏ విధంగా వచ్చాయి మీకు ఎక్స్ప్లెయిన్.